Hi, hello, namaste friends. Welcome back to my channel Kusma Reddy Vlogs. Welcome back to one more vlog. I know చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం. అండ్ ఐ గాట్ సో మెనీ డిఎమ్స్ ఆల్సో, ఎందుకు అక్క వీడియోస్ పోస్ట్ చేయటం లేదు అనేసి. సో హియర్ వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో దిస్ టైమ్. అండ్ చాలా కన్సిస్టెంట్గా చాలా మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటాను. ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే దెర్ ఈస్ నో పర్టికులర్ రీజన్. ఎందుకు అంటే నాకే తెలియదు నిజంగా. బట్ ఆ గ్యాప్ వచ్చింది. ఏదన్నా స్టార్ట్ చేయడం ఈజీ, దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం చాలా 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 కష్టం. అండ్ స్టాప్ చేసిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఇంకా ఒక చాలా బిగ్ థింగ్ అన్నమాట. సో అండ్ నౌ వీఆర్ 313 ఫ్యామిలీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయకున్నా కూడా మీ సపోర్ట్ నాకు ఉండడం అయితే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ పీపుల్. అండ్ ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ చేయండి. త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకి ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి ఒక చిన్న పార్ట్ నచ్చినా కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుస్మారెడ్డి వ్లాగ్స్. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడూ మెన్షన్ చేయలేదనుకుంటా, మేబీ ఫస్ట్ టైం చేయాలి, తప్పదు. ఎందుకంటే మనకి ఇంకో 2 monthsలో మానిటైజేషన్ అవ్వాలి, లేకపోతే ఈ మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ కన్సిడర్ దట్. అండ్ కన్సిస్టెన్సీ ఇంకా నుండి మనం మెయింటైన్ చేయాలనేసి నేను కూడా గట్టిగా కోరుకుంటాను. టచ్ వుడ్ గైస్, నిజంగా ఈసారి గాడ్ ఎలాంటి ఇలాంటి బ్రేక్డౌన్స్ ఏం రాకుండా కన్సిస్టెంట్గా నేను వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. అండ్ మీరేం పైకి పడకండి. 10 months వీడియోస్ కూడా మొత్తం ఎవ్రీడే రికార్డ్ చేసి పెట్టుకున్నా నేను. జస్ట్ ద థింగ్ ఈస్ వీ నీడ్ టు ఎడిట్ అండ్ పోస్ట్. ఐ విల్ డూ ఇట్ ఎనీహౌ. అండ్ ఇవాళ వీడియో ఏంట్రా అంటే, ఇది యాజ్ యూ ఆల్ నో బై ద థంబ్నైల్ వరలక్ష్మి వ్రతం వీడియో. అండ్ ముందు నుండి అయితే నేను క్లీనింగ్ అయితే తెలుసు మీకు, ఇలా స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ కబోర్డ్స్ నుండి స్టార్ట్ చేశాను. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 days టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అండ్ సో క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయింది. కబోర్డ్స్ అన్నీ సర్దేసిన తర్వాత దట్ పర్టికులర్ డే ఐ వెంట్ ఫర్ తామరపూల కోసం అయితే ఒక వీక్ బిఫోర్ నుండి కూడా మొత్తం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెచ్చుకోవాలి అనేసి. మార్కెట్లో దొరికేటివి నాకు అంత మంచిగా అనిపించలేదు. సో పర్సనల్గా నేనే వెళ్ళి పిక్ చేసుకుందామని అయితే అనుకున్నాను. అండ్ దీనికి ఆల్మోస్ట్ ఒక 1 week నుండి ట్రై చేశాను. బట్ థ్యాంక్ గాడ్ నిజంగా ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్గా నాకు ఏంటి ఇంత ఈజీగా అయిపోయిందా అనిపించింది తెలుసా. అంటే నేను ఎఫర్ట్స్ అంటే యాజ్ యూ ఆల్ నో ఐ సెడ్ నేను జాబ్ స్టార్ట్ చేశాను అనేసి, అంత బిజీ షెడ్యూల్లో నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలను అనేసి నాకు చాలా 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 డౌట్స్ ఉండే నా పైన నాకనే. బట్ అవుట్పుట్ ఇంత మంచిగా వస్తుందని అయితే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నిజంగా అమ్మవారి దగ్గరుండి చేయించుకున్నట్లు నేను తెలుసా నాకు. అండ్ లిటరలీ ఆ రోజు నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. ఆల్మోస్ట్ ఒక 4 hours పట్టింది అనుకుంటా మొత్తం అంత డెకరేషన్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఈవినింగ్ స్నానం చేసి అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టైం అలా వెళ్తా ఉందన్నమాట. అండ్ చాలా మంచిగా జరిగింది మొత్తం అంతా. అప్పుడు కూడా నాకు నిజంగా చెప్తాను, ఇట్లాంటి విషయాల్లో అయితే అస్సలు నీరసము, ఓపిక లేకపోవడం ఇట్లా ఏమనిపించదు తెలుసా. ప్రశాంతంగా కూర్చొని అని ఎన్ని hours అయినా పర్లేదు. నాకు ఒక కొన్ని కైండ్ ఆఫ్ మినిట్స్ లాగా అనిపిస్తుందంటే. బట్ అంత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత అవుట్పుట్ ఇలా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆ రోజు నైట్ మొత్తం నిద్రలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకునేసి, నేను స్నానం అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసి తర్వాత కలుషం ఇవన్నీ పెట్టుకునేసి దీపాలు పెట్టేసి ఫస్ట్ అమ్మవారికి అయితే పాలు నైవేద్యంగా పెట్టేసి, పాలు బెల్లం నైవేద్యంగా పెట్టేసి అయితే మళ్ళీ మిగతా ప్రసాదాలు కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి మళ్ళీ కూర్చొని అయితే నేను వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. ఇంకొక సైడ్ నాకు నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంట్లో నాకు ఏం పెద్ద ఇది అనిపించలేదు, కష్టం అనిపించలేదు. అండ్ హనీ కూడా నాతో పాటు ఎర్లీ మార్నింగ్ లేచేసి మొత్తం అంతా నేను ఆ వ్రతం కథ చదివేటప్పుడు అవ్వచ్చు, ఈ షోడశోపచార పూజలు కావచ్చు, మొత్తం అంతా పక్కన కూర్చొని నాతో పాటు ఎంత మంచిగా వినింది అండ్ ఎంత మంచిగా ఫాలో అయింది తెలుసా. నాకే నిజంగా గ్రేట్ అనిపించింది. మనం ఏదైనా ఇలాంటివి చేసే ట్రై టు మేక్ ష్యూర్ దట్ మీ పిల్లలు మీతో పాటు కూర్చొని అండ్ ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మన సనాతన ధర్మాన్ని మనం ఇలానే మన యంగర్ జనరేషన్కి పాస్ చేయడానికి మనకి ఇదొక ఆపర్చునిటీ అన్నమాట. పిల్లలు చెప్తే వినరు, యాజ్ వీ ఆల్ నో. వాళ్ళు ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు. సో మీరు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చేయకుండా పిల్లలు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో మీరు చేస్తూ పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ కథ మొత్తం వినింది తను, చారుమతి దేవి కథ.
అండ్ లాస్ట్లో తను అడుగుతుంది, మమ్మీ అంతే కదా, ఏదైనా మంచి జరిగితే మనం జస్ట్ మనకే అని కాకుండా అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటే అప్పుడు మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అని తను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి లైక్ ఎంత. ఇక్కడ వరలక్ష్మి వ్రతకల్పం కూడా అంతే నాన్న, చారుమతీదేవి కూడా ఇలానే చేశారనేసి ఇంక నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ ప్లీజ్ యూ గైస్ దట్ మన యంగర్ జనరేషన్స్కి మనమైతే సనాతన ధర్మం గురించి చెప్పాల్సిన బాధ్యత మనకు ఎంత మాత్రమైనా ఉంది. సో మీరు చేసే లైక్ ఇలాంటి డెవోషనల్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి అండ్ వాళ్ళకి చెప్పండి సనాతన ధర్మం అంటే ఏంటి అనేసి. అండ్ వీళ్ళుంటే మేక్ షూర్ దట్ ఎవ్రీడే వాళ్ళు భగవద్గీత చదివేలాగా అయితే చూడండి. ఒక రోజుకి ఒక 2 లైన్లు చాలు, మరీ ఎక్కువ ఏమొద్దు. అండ్ ఇలా అయితే లైక్ ఏదో 100 మందిలో ఒకరు చేసినా కూడా ఐ విల్ బీ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇలా అయితే మా వ్రతం అయితే జరిగింది అండ్ చాలా మంచిగా జరిగింది ఈసారి కంపేర్ టు లాస్ట్ ఇయర్. నాకేంట్రా అంటే కొంచెం ఇయర్ లైక్ ఇలా డెకరేషన్గా అని కాదు, ఆర్భాటం అని కాదు, బట్ కానీ నేను చేసుకునే పూజా విధానంలో ఇంకా ఏదైనా కొంచెం మంచిగా చేసుకునేలాగా నేనైతే ఇన్వాల్వ్ చేస్తాను. ఈసారి నాకు హనీ ఇన్వాల్వ్ అయిన పద్ధతి అయితే చాలా నచ్చింది అండ్ తనకి వ్రతకల్పం అనేది అర్థమైందనేసి నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇలా ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్నెస్ ఉంటుంది ఇంట్లో. అది అయితే లైక్ ఒక కైండ్ ఆఫ్ డెవోషనల్, ఇల్లే ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది మనకు. అండ్ ఇలానే చేసుకోవాలని ఏం లేదు, ఎవరికి తోచినంత దాంట్లో వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఇలా నా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత హనీకి అయితే వాయనం ఇచ్చాను. నా ఫస్ట్ వాయనం ఎప్పుడు హనీకే ఉంటుంది. నేను వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుండి దిస్ ఈజ్ మై 5th ఇయర్ వ్రతం స్టార్ట్ చేసి నేను. అండ్ అమ్మవారి దయతో నేనైతే చాలా మంచిగా చేసుకుంటున్నాను. అండ్ అలా ఎప్పుడూ ఆమె ఆశీర్వాదాలు నాకు ఉండాలనేసి ఆ దేవుడిని అయితే చాలా బలంగా కోరుకుంటాను నేను. అండ్ నేను ప్రతి ఒక్కరూ అది కావాలి ఇది కావాలని అడుగుతారు, బట్ ఐ విల్ ఆస్క్ ఓన్లీ ఫర్ వన్ థింగ్, పీస్, మనశ్శాంతి. మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్లే, అది లేకపోతే ఏమున్నా లేనట్లే అని అయితే నేనైతే ఫీల్ అవుతాను. అండ్ ఇలా మొత్తం వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీడియో అయితే రికార్డ్ చేసుకుంటాను నేను. ఇంట్లో ప్రతిసారి అంటారు ఎందుకు అంత కష్టపడి అంత ఇదిగా కూర్చొని చేసుకుంటా అంటావు అనేసి. బట్ నేను పర్ఫెక్షనిస్ట్. నేను ఏదన్నా పని స్టార్ట్ చేసిన తర్వాత అది 100% అవుట్పుట్ మంచిగా వచ్చేటట్టు చూసుకుంటాను. పర్ఫెక్షనిస్ట్ అని అంటారు కదా, అట్లా నేను. సో చేసే ప్రతి పని ఇలా పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటాను. డెకరేషన్ కావచ్చు, పూజ కావచ్చు, దాంట్లో పాటించే విధానాలు కావచ్చు, ఏదన్నా కానీ నాకు తోచినంత వరకు నాకు వచ్చినట్లుగా నేనైతే ఇలా అయితే చేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఏమైనా తప్పులు ఉన్నా కూడా అమ్మవారే చూసుకుంటారు అనేసి ఇంకా అమ్మవారికి అయితే నేను ఇలా చెప్పేస్తాను. అండ్ ఆ రోజు అంతా ఒక కైండ్ ఆఫ్ టెంపుల్ ఫీలింగ్ ఉండింది ఇంట్లో మొత్తం ఉన్నంతసేపు ప్రశాంతంగా. అండ్ ఈ వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మనం అయితే మంచం పైన కానీ ఇట్లా పడుకోకూడదు, లైక్ కిందనే నేల మీదనే పడుకోవాలి. అండ్ వాయనాలకు కూడా ఆ రోజు అయితే ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా అప్పుడే వర్షంలో వెళ్ళి పిలిచే లోపల ఎవరు వస్తారా ఎవరు రారా అనుకున్నాను. బట్ అంత వర్షంలో కూడా నాకు వాయనానికి అయితే 9 మంది అయితే వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ కంప్లీట్లీ హ్యాపీ. అరే ఇంత వర్షంలో కూడా అమ్మవారు మన ఇంటికి రూపంలో వచ్చారు కదా అనేసి వాయనం అయితే ఇచ్చి పంపించాను. అండ్ వాయనం ఇచ్చేటప్పుడు దిస్ వాజ్ అ శారీ ఐ వోర్, a silver saree I paid with a green bangles and I love that outfit. And థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుసుమారెడ్డి వ్లాగ్స్. అండ్ ఇప్పటికైతే ఇంతే. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి, బాయ్.